హ్మ్. ఒక కాంబినేషన్‌ని నమ్ముకోలేదు. హ్మ్. ఆహ్, లేకపోతే ఒక వ్యక్తిని నమ్ముకోలేదు. ఒక సంస్థని నమ్ముకోలేదు. కేవలం రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్స్‌లో పాటల్ని ప్రజల ద్వారా మెప్పించడం వల్ల, ఆ పాట నచ్చి దర్శక నిర్మాతలు మళ్ళీ నన్ను అప్రోచ్ అవ్వడం. మళ్ళీ ఆహ్, వచ్చిన వాళ్ళ ఎవరో ఒకరి నమ్మకం నా వల్ల నిజమవ్వడం. అది మంచి పాటగా మళ్ళీ జనబాహుల్యంలోకి వెళ్ళడం. మళ్ళీ అది నాకు పాటలు తెచ్చిపెట్టడం. ఈ విధంగా ఈ 18 సంవత్సరాల్లోనూ ఆ కన్సిస్టెన్సీ అనేది ఒక్కటి మాత్రం నేను సాధించగలిగాను. 18 ఏళ్ళలో టోటల్‌గా ఎన్ని సాంగ్స్ అయ్యుంటాయి? ఇప్పటికి 1400 చిల్లర పాటలయినాయండి. విడుదలైన వాటి లెక్క కరెక్ట్‌గా ఎగ్జాక్ట్‌గా చెప్పలేను గాని 1400 1400. హ్యాట్స్ ఆఫ్. సూపర్. ఈ 1400 పాటలు మామూలుగా ఒక దర్శకుడు తన అనుకున్న కథకి రిలవెంట్‌గా ఉండేది రకరకాల వర్షన్‌లో రాస్తూ ఉంటారు. హ్మ్. ఒకటి మీరు ఫస్ట్ వర్షన్ రాసిస్తే ఇది యాప్ట్ అండి. ఇది ఇలా వెళ్ళిపోదామండి. హ్మ్. లేదా ఇది కాదండి అని మీరు పదే పదే రకరకాల మార్చి వర్షన్లు రాసిస్తూ సతాయించిన దర్శకులు చాలా మంది తగిలి ఉంటారు మీకు. అట్లా బాగా ఇబ్బంది పడింది ఎవరితోటి ఎక్కడ? ఏ సినిమా? అంటే మీరు అరుదైన వ్యక్తుల గురించి అడిగితే ఆ ఒక్కళ్ళతో ఇబ్బంది పడ్డామండి అని చెప్పొచ్చు. అందరితోటి ఇబ్బందా? ఈ 1400 పాటల్లో ఎన్ని మీరు అలా అలా ఫేస్ చేసారు పోనీ? నేను 'గౌతమ్ మేనన్' గారికి రాసిన సినిమాలు తప్పితే మిగతా ఏ సినిమాల్లోనూ ఇబ్బంది పడకుండా రాసిన సినిమాలు లేవండి. అది 'గౌతమ్ మేనన్' గారు ఎందుకు ఇబ్బంది పెట్టలేదంటే ఆయనకు తెలుగు రాదు కాబట్టి. ఓకే. మిగతా అందరూ ఇబ్బంది పెట్టినారా? ఏమాయ చేసే కదా! ఏమాయ చేసేవే, ఎటో వెళ్ళిపోయింది మనసు, సాహసం శ్వాసగా సాగిపో. హ్మ్. ఇంకా డబ్బింగ్ సినిమాలకొస్తే 'తోట' హ్మ్. ఈ సినిమాలన్నీ రాశాను. స్టేట్ సినిమాలకి రాసినంతగా డబ్బింగ్ ఆల్రెడీ వేరే రచయిత రాసేసింది. దాన్ని ట్రూ ట్రాన్స్‌లేషనా? లేదంటే ఇక్కడ మనం లిప్ సింక్ మ్యాచ్ అయ్యే విధంగా రాసుకోవడం ఇట్లా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కదా! దానికి నేను ట్రూ ట్రాన్స్‌లేషన్ విధానం నుంచి ఫ్రీ ట్రాన్స్‌లేషన్ విధానంలోకి మార్చుకున్నానండి డబ్బింగ్ రచన అనేది. సత్యానువాదం నుంచి స్వేచ్ఛానువాదం. అంటే ఆ కథ ఇక్కడ తీసుంటే నాకు విజువల్ చూపించకుండా ఇది సన్నివేశం, ఇది ట్యూన్ అని చెప్తే నేనేం రాస్తానో అలా రాయడం అలవాటు చేసుకున్నాననమాట డబ్బింగ్ సినిమాలకి. అందుకని వాళ్ళు రాసిన కాగితం తీసుకోకుండా మళ్ళీ కొత్తగా నేను పాట రాసినట్టే రాస్తాను. ఇన్ని సినిమాలు రాయడం వేరు, ఇంతమంది హీరోలకు రాయడం వేరు. ఎక్కువ అల్లు అర్జున్ సినిమాకి పాటలు ఎక్కువ వేరు రాసే. 'హ్యాపీ', 'పరుగు' సినిమాలకి మంచి పాటలు వచ్చినాయి అల్లు అర్జున్ గారు. తర్వాత 'సరైనోడు' ఒకటి, 'ఎమ్మెల్యే' పాట ఒకటి. ఆ లింక్ ఏంటి? అది ఎలా ట్యూన్ అయింది ఎట్లా? అసలు ఏ లింకు లేదండి. 'హ్యాపీ' టైంలో ఒక కొత్త అబ్బాయి కావాలని అడిగితే అప్పుడు 'ఠాగూర్ మధు' గారు అప్పుడే 'స్టాలిన్'కి రాస్తున్నాను చిరంజీవి గారు 'పరారే పరారే' ఇతను బాగా రాస్తాడు అని చెప్పి పంపించారు. సరైనోడికేమో బోయపాటి గారే నాతో ట్రై చేయాలనిపించిందని చెప్పి పాట రాయించుకున్నారు. 'పరుగు' అప్పటికి దిల్ రాజు గారికి నేను రాస్తా ఉన్నాను. మన 'కొత్త బంగారు లోకం', 'బొమ్మరిల్లు' ఈ పాటలు రాసిన హిట్ అయినాయి. అందుకని ఆ సంస్థ ద్వారా అలా. అంతేగాని అల్లు అర్జున్ గారు పిలవడం వల్ల రాయడం అలా అయింది. రకరకాల దారుల్లో రాశాను. సంగీతం అనేది అందరికీ ప్రాణమే. గ్రాండ్ ఫోన్ నుంచి టేప్ రికార్డరు, తర్వాత ఇట్లా వచ్చి ఇప్పుడు క్యాసెట్ల రూపంలో వచ్చింది, తర్వాత సీడీల రూపంలో వచ్చింది, ఇప్పుడు యూట్యూబ్ రూపంలో ఉంది. ఈ మార్పుల గురించి మీ విశ్లేషణ ఏంటి? అసలు సంగీత రంగంలో జరిగినన్ని మార్పులు, పరిణామాలు ఇంకెందులో జరగలేదేమో అనిపిస్తూ ఉంటుందండి నాకు. కారణం ఏంటంటే ఒక టైంలో ఒకే మైక్ ఉండేది. గాయకులకి, వాయిద్యకారులకి అందరికి. ఆ మైక్‌ని నుంచి ఏ ఆర్టిస్ట్ ఎంత దూరంలో ఉంచాలి అన్న పరిజ్ఞానంతో సౌండ్ మిక్సింగ్ జరిగిపోయేది అంతే. ఆ తర్వాత వేరు మైక్‌లు రావడం మొదలుపెట్టింది. కానీ ఒకేసారి రికార్డ్ అయ్యేది. ఆ తర్వాత ఛానల్స్ అని వచ్చేవి. అంటే కేవలం గాయకులకి మాత్రం విడిగా, ఇన్‌స్ట్రుమెంటలిస్టులకి విడిగా ఉండేది. ఈ మ్యూజిక్ వాల్యూమ్ ఎంత ఉండాలి, వీళ్ళ వాల్యూమ్ ఎంత ఉండాలని అదొక్కటే సౌండ్ ఇంజనీరింగ్.
అది 8 ట్రాక్లు అయింది. అప్పటికి అనలాగ్ సిస్టమే. 8 ట్రాక్లు అంటే ఆ 8 వైర్ల నుంచి సిస్టమ్కి వెళ్ళడమే అనలాగ్ సిస్టమ్. తర్వాత రెహమాన్ గారు వాళ్ళు తీసుకొచ్చిన విప్లవంతో ఫీడింగ్ అని వచ్చింది. ఇప్పుడున్న సీడీలు లేవు, అప్పుడు ఫ్లాపీల్లో చేసుకునేవారు. ఫీడింగ్ అంటే విడివిడిగా రికార్డ్ చేసుకుని అన్నీ ఒక చోట కలపడం. ఇప్పుడు పదం 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 విడిగా పాడి దాన్ని పాటగా తయారు చేసే టెక్నాలజీ వచ్చింది. టెక్నాలజీ వచ్చే కొద్దీ ఇప్పుడు మనం 5.1 నుంచి 9.1 అలా వింటున్నాం హోమ్ థియేటర్లు. అదే డిటిఎస్ అయితే 16 ట్రాకుల్లో వింటున్నాం. ఇంకా డాల్బీ అట్మాస్ ఇంకా చాలా ట్రాకులు. కానీ వినేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు బాగానే ఉంటున్నారు. కానీ ముందు తరం వాళ్ళు ముఖ్యంగా చేసే అపవాదు చేసే నింద ఏంటంటే సాహిత్యం సాహిత్యాన్ని డామినేట్ చేసేస్తుంది అని. సాహిత్యం వెనకాల ఉన్న 200 ట్రాక్కుల్ని వినగలిగే అంతగా మన చెవులు ఇంకా ఎవాల్వ్ చేసుకోవట్లేదని నా అభిప్రాయం. అన్ని 200 ట్రాక్కుల్ని బ్యాలెన్స్ చేస్తూ సాహిత్యాన్ని వినిపించేలా చేయడానికే సంగీత దర్శకులు అందరూ చాలా కష్టపడుతున్నారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఒకేసారి అన్ని వినడంలో సాహిత్యం మీద దృష్టి పెట్టడం అనేది మన చెవులకు కొంచెం కష్టం అవుతుంది. ఆ విధంగా సంగీతం పరిణామం చెందినంత వేగంగా మన అభిరుచులు, మన చెవులు పరిణామం చెందలేదు. కొంతమంది పరిణామం చెందారు. ఆ పరిణామం చెందేవాళ్ళు దాన్ని ఆస్వాదించి హాయిగా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటున్నారు. ఆ పరిణామం చెందని వాళ్ళు మాత్రం విమర్శించడానికి పరిమితం అవుతున్నారు. అది నా అభిప్రాయం. అప్పుడు వేరు, మీరు చాలా మార్పులు వచ్చాయన్న, సంగీతంలో ఎక్కువ మార్పులు వచ్చినాయి మీరు చెప్పారు ముందు. ఇప్పుడు సోషల్ మీడియా మాట్లాడితే రీల్స్, స్టోరీస్, షార్ట్స్ లోను అన్నిట్లో మ్యూజిక్ మీద ఎక్కువ ప్రాధాన్యత. యూట్యూబ్ లో పెట్టుకోవడం, ఎన్ని చేయటం, వీటిని అంటే ఆ పాటని ఇదివరకు కంటే రచయితకి ఈ పాట, నా పాట ఇంత పాపులర్గా ఇంత సోషల్ మీడియాలో వెళ్తుంది, ఇట్లా ఉంది, దాని గురించి మీరు ఏం చెప్తారు సోషల్ మీడియాలో సాంగ్స్ గురించి? ఇప్పుడు వ్యూస్ అన్న దృష్టిలోనే సక్సెస్ ఆధారపడి ఉంది. ఇప్పుడు నేను ఇంకేం కావాలి, మొట్టమొదటిసారి తెలుగులో 100 మిలియన్ వేగంగా 100 మిలియన్ చూసిన పాటగా అప్పుడు అందరూ అనుకుంది. ఆ 100 మిలియన్ అనేదే, ఆ అంకె అనేదే ఇప్పుడు అంకె అనేదే మనకి పరమావధిగా అవుతుంది అన్నమాట. అంకె తెచ్చుకుంటున్నారా, వస్తుందా? వస్తుంది. అంటే ఒక స్థాయి వరకే దాన్ని తెచ్చుకోగలరు. అంటే మీకు ఆ అంకె వస్తేనే కదా తిరిగి డబ్బులు వచ్చేవి మామూలుగా. ఆ అంకెని డబ్బులతో కొనుక్కోవడం అనేది కొంతవరకే సాధ్యం. ఒక వచ్చిన అంకెలో 5% నాకున్న అవగాహన మేరకు, అంటే చూడగానే ఇన్ని మిలియన్స్ వచ్చినాయా అని ఆ పాట మీద దృష్టి పెట్టడానికి ఏమన్నా కొనుక్కోవచ్చు గనక. కొనుక్కోవట్లేదని నేను చెప్పట్లేదు, ఉంది, అది కూడా పబ్లిసిటీ స్ట్రాటజీలో ఒక భాగం. కాకపోతే ఒక స్థాయి మించి ఆ అంకె పెరగదు. దానికి నేను ఒక చిన్న చిట్కా చెప్తాను, ఇది కొనుక్కున్నారా లేదా అని చెప్పడానికి. మిలియన్స్ పెరుగుతూ ఉంటాయి, లైక్స్, కామెంట్స్ నెంబర్ అలాగే ఉంటుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.